అనగనగా ఒక గుహలో చాలా తెలివైన మరియు వయసులో పెద్దదైన ఒక ఏనుగు నివసిస్తుండేది. ఆ ఏనుగు చాలా ప్రశాంతంగా గొప్ప అనుభవంతో ఉండేది. ఆ పక్కనే ఉన్న దట్టమైన అడవిలో చాలా చురుకైన మరియు వేగంగా పనులు చేసే ఒక కోతి ఉండేది. అడవికి కొద్ది దూరంలో పొడవైన కొండ ప్రాంతంలో శక్తివంతమైన ఒక పులి తన వేట సామర్థ్యంతో పేరుగాంచింది. ఈ మూడు జంతువులు తమ తమ ప్రాంతాలలో గొప్పగా నివసించేవి. ఒక సంవత్సరం ఆ ప్రాంతంలో వాతావరణం అసాధారణంగా మారింది. కుండపోత వర్షాలు పడ్డాయి. తరువాత చాలా కాలం పాటు భయంకరమైన కరువు వచ్చింది. నదులు వాగులు ఎండిపోయాయి. అడవిలో ఆహారం నీరు దొరకడం కష్టమైపోయింది. ప్రాణాలు నిలుపుకోవడం కోసం జంతువులన్నీ తల్లడిల్లసాగాయి. ఆ కరువు సమయంలో తమ నివాసానికి చాలా దూరంలో ఉన్న ఎప్పుడు పచ్చగా నీటితో నిండి ఉండే శాంతి పర్వతం గురించి కోతికి తెలిసింది. అది చాలా ఎత్తైన పర్వతం. దాని శిఖరం చేరుకుంటే అక్కడ జీవించడానికి కావలసిన వనరులు పుష్కలంగా ఉంటాయని అందరూ అనుకున్నారు. కోతి ముందుగా ఈ విషయాన్ని పులికి చెప్పింది. పులి స్వభావం చాలా గర్వంగా ఉండేది. నేను శక్తివంతమైన వేటగాడిని. ఈ పర్వతం పైకి ఎక్కడానికి నాకు ఎవరి సహాయం అవసరం లేదు. నా వేగం నా శక్తి నాకు చాలు అంది పులి అహంకారంతో. ఆ తర్వాత కోతి ఈ ప్రయాణం గురించి ఏనుగు వద్దకు వెళ్లి వినయంగా అడిగింది. వయసు పెద్దదైన ఏనుగు చాలాసేపు ఆలోచించింది. ఆ మార్గం చాలా కఠినమైనది. నాకు అంత వేగం లేదు, కానీ నాకు మార్గాల గురించి వాతావరణం గురించి చాలా అనుభవం ఉంది. మనం ఒంటరిగా వెళ్లడం కన్నా కలిసి వెళ్లడం మంచిది అని సలహా ఇచ్చింది ఏనుగు. కోతికి ఆ మాట నచ్చింది. మనం పులిని కూడా ఎలాగో అలాగో ఒప్పించి కలుపుకుంటే దాని బలం కూడా మనకు ఉపయోగపడుతుంది అని కోతి సూచించింది. అలా పులిని ఎలాగో అలాగో ఒప్పించి అలా ఏనుగు తెలివి, కోతి చురుకుదనం, పులి శక్తి ఈ మూడింటిని ఉపయోగించుకుంటూ శాంతి పర్వతం శిఖరం వైపు వారి సాహస యాత్ర మొదలయ్యింది. ప్రయాణం మొదట్లో వారి దారిలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ముందుగా అడ్డుగా పడి ఉన్న కొన్ని భారీ రాళ్లు, ఎండిపోయిన చెట్ల మొద్దులు దారిని మూశాయి. పులి తన శక్తితో ఆ మొద్దులను పక్కకు నెట్టడానికి ప్రయత్నించింది, కానీ దానికి కావాల్సినంత బరువు పులికి లేదు. అప్పుడు ఏనుగు తన బలాన్ని, పెద్ద శరీరాన్ని ఉపయోగించి అడ్డంకులను సులువుగా పక్కకు నెట్టింది. ఏనుగు ప్రశాంతమైన బలానికి పులి ఆశ్చర్యపోయింది. ఆ తరువాత వారు ఒక పెద్ద లోయను దాటాల్సి వచ్చింది. దానికి అడ్డంగా ఒక సన్నని కట్ట ఉంది. ఏనుగు చాలా పెద్దదిగా ఉండడం వలన ఆ సన్నని కట్టపై నడవడం దానికి కష్టమయ్యింది. అప్పుడు కోతి తన చురుకుదనం, పట్టుకునే సామర్థ్యాన్ని ఉపయోగించి ఆ లోయకు అండగా ఉన్న చెట్ల కొమ్మలను ఆధారంగా చేసుకుని గబుక్కున అవతలి ఒడ్డుకు చేరుకుంది. అక్కడి నుంచి ఒక బలమైన తీగను కట్టి ఏనుగు కట్టపై సురక్షితంగా నడవడానికి సహాయపడింది. వారు పర్వతం మధ్య భాగానికి చేరుకునేసరికి అప్పటికే కరువుతో అలసిపోయి బాగా నిస్సత్తువకు గురయ్యారు. అక్కడ ఎన్నో దారులు, మార్గాలు ఉన్నాయి. దారి తప్పిపోతే తమ ప్రాణాలకు ప్రమాదమని భయపడ్డారు. పులి తన బలంతో ఏ దారిలో వెళ్లాలని అనిపిస్తే ఆ దారిలో వెళ్లడానికి మొండిగా ప్రయత్నించింది. కానీ ఏనుగు గతంలో ఆ ప్రాంతంలో తిరిగిన అనుభవం ఉండడం వలన మరియు దాని పదునైన గ్రహణశక్తితో ఎక్కడైతే నీటి మొక్క ఆనవాళ్లు ఉన్నాయో ఆ మార్గాన్ని కనుగొంది. ఏనుగు తెలివైన నిర్ణయాన్ని అనుసరించి కొద్దిపాటి నీటిని సేకరించి తమ శక్తిని తిరిగి పుంజుకున్నారు. ఈ ప్రయాణంలో పులి తన అహంకారంను పక్కన పెట్టింది. ఏనుగు కేవలం బలాన్ని మాత్రమే నమ్ముకోకుండా దేని బలం దానికి ఉంటుందని తెలుసుకుంది. కోతి తన చురుకుదనం కేవలం పండ్ల కోసం మాత్రమే కాకుండా పెద్ద లక్ష్యాల కోసం కూడా ఉపయోగపడుతుందని గ్రహించింది. ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని ఎంతో కాలం ప్రయాణించి తర్వాత ఆ మూడు జంతువులు చివరకు శాంతి పర్వతం యొక్క శిఖరంను చేరుకున్నాయి. శిఖరం పైకి చేరిన తర్వాత వారు చూసిన దృశ్యం అద్భుతంగా ఉంది. చుట్టూ పచ్చదనం, స్వచ్ఛమైన నీరు, అన్ని జంతువులకు సరిపోయే అంత సమృద్ధిగా ఆహారం ఉంది. వారి పాత నివాసంలో లాగా కరువు భయం లేదు. వారు అక్కడ కూర్చొని సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు పులి, నా వేగం, బలం మాత్రమే ఉండి ఉంటే నేను ఈ రాళ్లను, లోయను దాటలేకపోయేవాడిని. నా గర్వం నన్ను ప్రమాదంలో పడేసేది అని ఏనుగుతో మరియు కోతితో అన్నది. కోతి నవ్వుతూ, మీ బలం, ఏనుగుగారి అనుభవం లేకుండా నేను కేవలం శిఖరం పైకి చేరే దారిని మాత్రమే చూసి ఆగిపోయేదాన్ని, మార్గం మధ్యలోనే ఆగిపోయేదాన్ని అని అన్నది. ఏనుగు ప్రశాంతంగా వారి వైపు చూసి, మనలో ఎవ్వరికి కూడా ఒకరిగా ఈ శిఖరం చేరుకునే సామర్థ్యం లేదు, కానీ మన బలాలు, అనుభవం, చకచక్యం ఈ మూడింటిని ఒకటిగా ఉపయోగించడం వలన మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగాము. సహాయం అడగడం అనేది బలహీనత కాదు, అది ఒక పెద్ద బలం అని చెప్పింది. ఆ రోజు నుంచి ఆ మూడు జంతువులు ఆ పర్వతంపై ఎంతో సామరస్యంగా నివసించాయి. ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేకమైన శక్తితో ఒకరికొకరు సాయం చేసుకుంటూ సుఖంగా జీవనం గడిపాయి.
వారి కలయిక అడవికి ఆదర్శంగా నిలిచింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ కథ ద్వారా నేను మీకు చెప్పాలనుకున్న నీతి ఏమిటంటే, ఒకరి శక్తి కంటే అందరి సహకారం చాలా గొప్పది. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన బలం ఉంటుంది. ఆ బలాన్ని సహాయం చేయడంలో ఉపయోగించినప్పుడు ఎంతటి కష్టమైన లక్ష్యాలనైనా సులువుగా చేరుకోవచ్చు. అహంకారం, గర్వం మనల్ని ఒంటరిగా చేసి లక్ష్యం నుంచి దూరం చేస్తాయి. వినయం, ఐక్యత మాత్రమే విజయాన్ని సాధిస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.